హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ వచ్చేసి గోంగూర చికెను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. గోంగూరతో ప్రిపేర్ చేసాం కాబట్టి పుల్లపుల్లంగా కారకారంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మరి ఈ రెసిపీని ప్రిపేర్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి. ముందుగా ఈ చికెన్ వచ్చేసి కొంచెం సాల్టు, అలాగే ఒక నిమ్మకాయ పిండి నీట్గా 3-4 సార్లు కడిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత గోంగూర తీసుకొని, గోంగూర అయితే ఒక కట్ట తీసుకున్నానండి. చికెను 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, అందుకని ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. గోంగూర సరిపోతుంది. ఇది ఇలా కాడలు లేకుండా ఒలిచి నీట్గా 2-3 సార్లు కడిగి పక్కన ఉంచుకోవాలి గోంగూరను కూడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కావాల్సినవి ఆయిలు, అలాగే చెక్క మొగ్గ 2 యాలకులండి కనిపిస్తున్నాయి కదా. తర్వాత వచ్చేసి కారము, పసుపు, సాల్టు. ఇది టమోటా, ఒక టమోటా తీసుకున్నాండి, పెద్ద సైజు టమోటా. ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులోనే కరివేపాకు కూడా ఉంది. ఈ ఉల్లిపాయలు మాత్రం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వీటితో పాటు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గోంగూర చికెన్కి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత చెక్క మొగ్గ 2 యాలక్కాయలు వేసుకోవాలి. తర్వాత చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది అయితే కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు అండి, అలాగే ఒక 2 టీ స్పూన్లు కారం. పెద్ద స్పూన్తో వేస్తున్నాను అండి, చూశారు కదా. స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఆ కారం సరిపోతుందండి. సాల్ట్ కూడా ఇందాక 1 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు 1 స్పూన్ వేసాను. ఇవి సరిపోతాయండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదంతా ఒకసారి అలా కలిపేసి ఇందులో నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకోవాలండి. ఈ చికెన్ కూడా మొత్తం ఒకసారి కలిపేద్దాము. ఈ ఉప్పు కారం అన్నీ చికెన్కి పట్టేటట్లుగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత చికెన్ ఇలా మగ్గుతుంది. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాము. ఇందులో వాటర్ ఏం పోయలేదండి, ఇవి చికెన్లో ఉండే వాటరే. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో గోంగూర వేసుకోవాలి. నీట్గా ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూరని వేసుకోవాలండి. దీన్ని కూడా ఇంకోసారి బాగా కలుపుకుందాము కలిసేటట్లుగా. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా ఇనికిపోయి ఇలా చిక్కబడుతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువగా వేయకుండా కొంచెం వేసుకొని సరిపోతుంది, కనిపిస్తున్నాయి కదా. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ చికెన్ బాగా ఉడికి కర్రీ ఇలా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న 1 స్పూన్ గరం మసాలా,
ఒక స్పూను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇవి ఇంట్లో ప్రిపేర్ చేశానండి. ఇలా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు మసాలా వేసుకుంటే కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ మసాలా అంతా బాగా పట్టేటట్లుగా ఇంకొకసారి కలిపేసి 1-2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత మసాలా అంతా బాగా పట్టి ఈ గోంగూర చికెను బాగా ఉడికింది. కర్రీ కూడా దగ్గర పడి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఈ గోంగూర చికెన్ చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. చూశారు కదా ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీనో. మరి మీరు ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు? ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తారు కదా కామెంట్లో. ఈ గోంగూర చికెను టిఫిన్లోకైనా అన్నంలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. మసాలా అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఇవన్నీ ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఓకేనండి, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అందాక బాయ్ అండి.